ఏఐ సమిట్లో యూత్ కాంగ్రెస్ నిరసనపై రాజకీయ దుమారం కంటిన్యూ అవుతోంది. ఇవాళ ఉదయం ఏఐ సమిట్లో యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు, అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ తీరుకు నిరసనగా ఢిల్లీలో బీజేపీ యువమోర్చా నేతలు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నివాసం ఎదుట కదం తొక్కారు. భారత్ మండపంలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమిట్లోకి ఇవాళ ఉదయం యూత్ కాంగ్రెస్ నేతలు దూసుకెళ్లి అర్ధనగ్న ప్రదర్శన చేయడాన్ని నిరసిస్తూ బీజేపీ యువమోర్చా రాహుల్ నివాసం ముందు ధర్నా చేసింది. పెద్ద ఎత్తున చేరుకున్న బీజేపీ యువమోర్చా కార్యకర్తలు రాహుల్కు కాంగ్రెస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాహుల్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తేవడానికి బీజేపీ యువమోర్చా నేతలను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు పోలీసులు. ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఏఐ సమిట్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. సమ్మిట్ జరుగుతుండగా ఒక్కసారిగా ఢిల్లీ యూత్ కాంగ్రెస్ నేతలు దూసుకొచ్చారు. యూత్ కాంగ్రెస్ నిరసనలతో సమ్మిట్లో కాసేపు గందరగోళం ఏర్పడింది. ట్రేడ్ డీల్ను వ్యతిరేకిస్తూ చొక్కాలు విప్పి నిరసన వ్యక్తం చేశారు. అమెరికాతో ట్రేడ్ డీల్పై యూత్ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మిట్లో నినాదాలు చేస్తూ యూత్ కాంగ్రెస్ హల్చల్ చేసింది. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఏఐ సమిట్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. సమిట్ జరుగుతుండగా ఒకసారిగా ఢిల్లీ యూత్ కాంగ్రెస్ నేతలు దూసుకొచ్చారు. యూత్ కాంగ్రెస్ నిరసనలతో సమిట్లో కాసేపు గందరగోళం ఏర్పడింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, సంతోష్, దేశ రాజధాని ఢిల్లీలో ప్రత్యేకంగా భారత్ మండపంలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ అనేది కొనసాగుతుంది. నిన్న ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీన్ని ప్రారంభించగా వివిధ దేశాల అధినేతలు, అంతేకాదు సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించినటువంటి సీఈఓలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు, సమ్మిట్లో పాల్గొన్నారు. అయితే నిన్నటి సమావేశం సజావుగా సాగిన తర్వాత ఈరోజు మొత్తం కూడా స్కెడ్యూల్ ప్రకారం ఏదైతే ఏఐకి ఉన్నటువంటి ఇష్యూస్ కావచ్చు, ఏఐ ముందు ఏ విధంగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది, రాష్ట్రాల భాగస్వామ్యం ఏంటి, రాష్ట్రాలు వ్యవహరించాల్సినటువంటి తీరు ఏంటి అనే అంశాల మీద ఈరోజు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. అందులో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం ఈరోజు ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు హాజరయ్యారు. అయితే మధ్యాహ్న సమయంలో ఏఐ సమ్మిట్ కొనసాగుతూనే ఉంది. ఆ సమయంలో ఒక్కసారిగా యూత్ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారిగా ఆందోళన చేయడమే కాకుండా ఏకంగా వాళ్ళు షర్ట్స్ ఇప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా, అంతేకాదు భారతదేశం అమెరికాతో చేసుకున్నటువంటి డీల్ను వ్యతిరేకిస్తూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సో వెంటనే దానికి సంబంధించి పోలీసులు సైతం భద్రతా సిబ్బంది వెంటనే తేరుకొని వాళ్ళందరినీ ఆధీనంలోకి తీసుకొని ఇప్పటికే కోర్టులో కూడా వాళ్ళను సబ్మిట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఓవరాల్ గా కూడా ఇప్పటికే ఈ విషయాన్ని బీజేపీ పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తుంది. అంటే ఎవరైతే ఏఐ సమ్మిట్ అంటే ప్రపంచ దేశాల ముందు భారతదేశం ఒక ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఇట్లాంటి సమ్మిట్ ప్రపంచంలో ఎక్కడ కూడా జరగలేదు. సో ఈ పరిస్థితుల్లో దీనికి అందరూ సహకరించాల్సింది పోయి ఏకంగా ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి అధినేతలు ఉన్నటువంటి సమావేశంలోనే ఎలా ఆందోళన చేస్తారు, ఇది సరైంది కాదు అంటూ కూడా ఇప్పటికే బీజేపీ నేతలు మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ అంశాన్ని ఖచ్చితంగా విషయంలో అటు పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు ఈ విషయంలో సమాధానం చెప్పాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి దిగ్గజాలందరూ కూడా ఢిల్లీలో ఉన్నటువంటి భారత మండపంలో ఉన్నారు. సో అక్కడ ఈ సమావేశాలు సమ్మిట్లో వివిధ రకాల చర్చలు జరుగుతున్నటువంటి క్రమంలో ఇలా వ్యవహరించడం మాత్రం సరైంది కాదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు సమ్మిట్కు అంటే ఇప్పటికే సమ్మిట్కు లక్షలాది మంది హాజరవుతున్నారు. సామాన్యులు కూడా పెద్ద ఎత్తున హాజరై సమ్మిట్లో ఉన్నటువంటి ఏవైతే పెవిలియన్స్ ఉంటాయో అంటే
రాష్ట్రాలకు సంబంధించినటువంటి పెవిలియన్స్ కావచ్చు, వివిధ సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించినటువంటి పెవిలియన్స్ కావచ్చు, వివిధ దేశాలకు సంబంధించినటువంటి పెవిలియన్స్ కావచ్చు, వాటన్నిటిని కూడా సందర్శించేందుకు లోపలికి వస్తున్నారు. సో ఆ విధంగానే వాళ్ళందరూ కూడా ఏదైతే పాస్ రిజిస్టర్ చేసుకుని లోపలికి వచ్చారు. సో ఒక్కసారిగా ఇదంతా కూడా ప్లాన్డ్ గానే చేశారంటూ కూడా ఆరోపణలు అయితే జరుగుతున్నాయి. సో ఖచ్చితంగా ఈ విషయాన్ని ఇప్పటికే బీజేపీతో పాటు కేంద్ర ప్రభుత్వం సైతం వ్యతిరేకిస్తుంది. సో వాళ్ళపైన ఏ విధంగానైతే అంటే ఒక ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో చేసినటువంటి ఆందోళన విషయంలో కూడా సరైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి ఇప్పటికే చెప్తున్నారు. ఈ విషయంలో బీజేపీ నేతలు ఒకవైపు మండిపడుతుంటే, అంటే ఏదైనా నిరసనలు చేయాలనుకుంటే ఎన్నో ప్లేసెస్ ఉంటాయి. అంటే అటు ప్రధానమంత్రికి వ్యతిరేకంగా కావచ్చు, లేదంటే కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా చేయాలనుకుంటే మరెన్నో ప్లేసెస్ ఉన్నప్పటికీ కూడా కావాలనే ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఉన్నటువంటి ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లోనే కావాలనే యూత్ కాంగ్రెస్ నేతలు ఇదంతా చేశారు. దీని వెనక పెద్ద ఎత్తున కుట్ర కూడా దాగి ఉందంటూ ఇప్పటికే బీజేపీ ఆరోపిస్తుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రాజు.